అందరికీ శుభోదయం. వైశాఖ మాసానికి స్వాగతం. మనం నిన్నటి నుంచి వైశాఖ మాసం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. నిన్న వైశాఖ మాసం మొదటి అధ్యాయాన్ని తెలుసుకున్నాము. అంటే ఈ వైశాఖ మాసం మాధవ మాసం అని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవడం జరిగింది. నిన్న వైశాఖ మాసంలో చేయాల్సినటువంటి స్నానం, దానం, జపం, పూజ మొదలైన విషయాలన్నింటినీ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు రెండవ అధ్యాయం వైశాఖ పురాణాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఈ రెండవ అధ్యాయంలో ఏ దానాలు చేయాలి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే దానం యొక్క ప్రాముఖ్యతను గురించి విశేషంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వైశాఖ పురాణం రెండవ అధ్యాయాన్ని గురించి తెలుసుకుందామా మరి. వైశాఖ పురాణం రెండవ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము, విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసమునందురు. వైశాఖ మాసంతో సమానమైన మాసము లేదు, కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. ఆల్రెడీ మనకు యుగాలు 4 ఉన్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. కాబట్టి అన్ని యుగాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి ధర్మ మార్గమైనటువంటి యుగం ఏంటంటే కృతయుగము. కాబట్టి చెప్తున్నాడు నారద మహర్షి, వైశాఖ మాసంతో సమానమైనటువంటి మాసము, కృతయుగమునంతటి ఉత్తమమైన యుగము లేదు, వేద సమానమైనటువంటి శాస్త్రము లేదు, గంగా జలములకు సాటి తీర్థ జలము లేదు. మనం చెప్తూ ఉంటాం కదా, గంగ చాలా గొప్పది, గంగలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి. ఒకవేళ మనం గంగా నదికి పోయి స్నానం చేయలేకపోయినా కూడా నిత్యం మనం చేసే స్నానం చేసేటప్పుడు కాశీ 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 అని 3 సార్లు మనం స్మరణ చేస్తే గంగా స్నానం చేసేటువంటి పుణ్యం కలుగుతుంది అనమాట. అందుకే మనం చేసే స్నానపు నీటిలో కూడా గంగే చైవనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అని అన్ని నదులను స్మరించుకొని స్నానం చేయమని చెప్తారు. అంటే మనము మనసులో అన్ని నదులని స్మరించుకోవడం వల్ల ఆ నదులన్నింటినీ కూడా, ఆ నదుల నీరంతా కూడా ఇక్కడికి వచ్చేటికి ఆ నీటికి కూడా ఒక పవిత్రత లభిస్తుంది. కాబట్టి గంగా జలం అంతటి పవిత్రమైన జలము లేదు, జలదానంతో సమానమైన దానము లేదు. చూడండి, అన్ని దానాల కంటే గొప్ప దానం ఏంటంటే జలదానం అనమాట. భార్యా సుఖముతో సమైన సుఖము లేదు, వ్యవసాయం చేయటం వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు, జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. అంటే మనం బతుకుంటేనే కదా ఏమైనా చేయగలము. కాబట్టి ఆ జీవించుట వలన వచ్చే లాభానికి మించినటువంటి లాభం లేదు. ఎందుకంటే మన జీవితం ఉంటేనే మనం ఇప్పుడు నేను పురాణం చదువుతున్నానంటే నేను జీవించబట్టే చదవగలుగుతున్నా కదా. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు, దానము చేయటం వలన వచ్చు సుఖములకు సాటి అయిన సుఖము లేదు, దయా సమానమైన ధర్మము లేదు. మనము సాటి జీవుల పట్ల, సాటి మనుషుల పట్ల మనము దయను చూపించాలి. దానిని మించినటువంటి ధర్మం లేదు. కంటితో సమానమైన కాంతియును లేదు. చూడండి, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. కాబట్టి ఆ కళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి కంటితో సమైన కాంతియును లేదు, భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయంతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు, ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణువు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం ఉంటేనే కదండి ఏమైనా చేయగలము. ఇప్పుడు వైశాఖ మాసం స్నానం చేయాలి, ప్రాతకాలంలో లేవాలి, స్నానం చేయాలి, ఒక పూజ చేసుకోవాలి, ఒక జపం చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకి శరీరం సహకరించాలి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఆ శరీరం అనేది మనకు సహకరిస్తేనే కదా మనం ఏమైనా చేయగలము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. కాబట్టి మనం ఆరోగ్యాన్ని మించినటువంటి ధనం లేదు. ఫస్ట్ మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. శేషసాయకు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసం మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమున వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపిన వాడు ధర్మహీనుడవుటయే కాదు, పశుపక్షాది జన్మలను అందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వారిని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నీ వ్యర్థములగుచున్నవి. వైశాఖ మాస వ్రతమును పాటించు వానికి
మాధవార్పితముల గావించి భక్షించిన పలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యం కలుగును. కాబట్టి వైశాఖ మాస వ్రతం చేసేటువంటి వాళ్ళకి, అందుకే చూడండి, మనం ఏదైనా కూడా చేసినప్పుడు దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదం తినడం వల్ల మన శరీరానికి తుష్టి చేకూరుతాయి, అంటే ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు వచ్చి తింటాడని కాదు, మనకు అంత శక్తి లేదు, కానీ ఆయన యొక్క దృష్టి దాని మీద పడ్డా కూడా దానికి ఒక పవిత్రత చేకూరుతుంది. దాన్ని ప్రసాదం అంటాం. అందుకే ఏదైనా సరే మనం చేసుకున్నది భగవదార్పితంగా గావించి తర్వాత మనం భుజించడం వలన దానికి ఒక రకమైనటువంటి పవిత్రత, శక్తి చేకూరుతుంది. అలాంటి ఆహారాన్ని మనం భుజిస్తే మనకు కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది, మన శరీరాన్ని కూడా దృఢత్వం అనేది చేకూరుతుంది. దృఢత్వం, పటుత్వాన్ని కూడా చేకూరుతాయి అన్నమాట. అధిక ధన వ్యయము చేయదగిన వ్రతములు ఎన్నో ఉన్నాయి. చూడండి, కొన్ని వ్రతాలు చేయాలంటే చాలా ధనం అవుతుంది అనమాట. అట్లే శరీరానికి క్లేశమును కలిగించే వ్రతములు ఎన్నో ఉన్నాయి. కొన్ని వ్రతాలు చేయాలంటే ఉపవాసాలు ఉండాలి, చాలా చేయాల్సి వస్తుంది, మన శరీరానికి కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనాలనే కలిగిస్తాయి. అలాంటి వ్రతాలు చేసినా కూడా నీకు తాత్కాలిక ప్రయోజనాలే కలిగిస్తాయట. అంతేకాదు మళ్ళా మనకి పునర్జన్మ అనేది లభిస్తుంది, అనగా ముక్తి నీయవు. కానీ నియమపూర్వకమైన ఈ వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. కానీ అవన్నీ చేసినా కూడా మనకి ముక్తి అనేది కలగదు, మళ్ళీ పునర్జన్మ అనేది వస్తుంది. కానీ ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలంలో నిన్నే చెప్పుకున్నాం, మనకి సూర్యోదయాత్పూర్వము నుంచి సూర్యోదయం అయిన తర్వాత 6 గడియల వరకు కూడా అన్ని నదులు బాహ్య ప్రదేశాల్లో, నదుల్లో అన్నింటిలో సంచరిస్తాయి అని చెప్పి. కాబట్టి అలాంటి వాటిల్లో మనకు స్నానం చేస్తే, వైశాఖ మాస వ్రత స్నానం కనుక చేస్తే మనకి ముక్తిని లభిస్తుంది, మళ్ళీ పునర్జన్మ అనేది కూడా లభించదు అని చెప్పి చెప్తున్నాడు. అన్ని దానములు చేసిన వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. మనకు అన్ని దానాలు చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, అన్ని తీర్థాల్లో కనుక స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఈ వైశాఖ మాసంలో జలదానం చేసినంతనే మనకు లభిస్తుంది. ఎందుకని చెప్పండి, జలదానానికి సర్వ ప్రాణికోటికి కూడా జీవనాధారము నీరు. ఎందుకంటే మనం చూడండి, భోజనం లేకపోయినా ఒక 2-3 రోజులు ఉండగలం, నీరు లేకపోతే అసలు ఉండగలమా? ఉండలేము. అందులో ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎలా ఉంటాయి అసలుకి, ముందర మనకి ఆహారం కూడా సహించదు, ముందర ఏం కావాలి? నీరు 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 ఎక్కువగా తాగుతూ ఉంటాం. కాబట్టి వైశాఖ మాసంలో జలదానం చేస్తే అంతటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే అది అవసరం కూడా అందరికీ కూడా, కాబట్టి జలదానానికి చాలా విశేషంగా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జలదానం చేయనట్టు శక్తి లేకున్నచో, అట్టి శక్తిగా మరి ఒకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును. ఒకవేళ జలదానం అంటే మన చలివేంద్రాలు పెట్టడం అలాంటివి చేయడం అనమాట. ఒకవేళ మనకు అంత శక్తి లేదనుకోండి, శక్తి ఉన్నవాడిని కనుక ప్రేరేపించి వాడి చేత చేయించినా కూడా మనకు అంతటి పుణ్యం కలుగుతుంది, హితములు చేకూరును. దానములన్నింటినీ ఒకవైపు, జలదానాన్ని మరొక వైపు ఉంచి తూచినచో జలదానమే గొప్పది ఎగును. చూడండి, అన్ని దానాలని ఒకవైపు పెట్టి జలదానాన్ని కనుక ఒకవైపు పెడితే ఏది గొప్పది అంటే అన్ని దానాల కంటే కూడా జలదానమే గొప్పది. నాకు ఈ మాట వింటుంటే ఒక విషయం గుర్తొస్తుందండి. శ్రీకృష్ణ తులాభారంలో భక్తికి ధనానికి తులదొగడం జరిగింది శ్రీ సత్యభామ రుక్మిణి మధ్య. సత్యభామ తన బంగారానంతా తీసుకొచ్చి ఒకవైపు దాని త్రాసులో ఉంచడం జరుగుతుంది, కానీ అది శ్రీకృష్ణుడికి సరిసమానంగా అది తోగదు. కానీ అదేవిధంగా రుక్మిణీదేవి భక్తి ప్రపత్తులతో ఒక తులసి దళాన్ని మాత్రమే ఉంచడం జరుగుతుంది, అది సరిగ్గా శ్రీకృష్ణుడితో సమానంగా అది సరితూగుతుందనమాట. కాబట్టి అక్కడ భక్తి ప్రధానం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని దానాన్ని ఒకవైపు, జలదానాన్ని ఒకవైపు పెట్టడం జరిగితే జలదానమే గొప్పది అని, అన్ని దానాల కంటే కూడా జలదానానికి చాలా గొప్పగా ప్రాశస్త్యాన్ని గురించి చెప్పడం జరిగింది. బాటసారుల దప్పిక తీర్చుటకై మార్గమున చలివేంద్రం ఏర్పరిచి జలదానం చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములు నందుతురు. చూడండి, దారిలో పోతూ ఉంటారు, మనం కూడా ఎండల్లో బయటికి వెళ్తూ ఉంటాం, ఒకసారి భలే దాహం వేస్తుంది. ఇప్పుడంటే అన్ని కూల్ డ్రింకులు అవన్నీ ఎక్కడ పెట్టిన షాపులు అన్నీ దొరుకుతున్నాయి. ఇంతకు ముందర రోజుల్లో అలా ఉండేది కాదు, ఎక్కడికి పోవాలో నడిచేలేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి మార్గ మధ్యలో ఒక్కోసారి దప్పికైతే ఉండేది కాదు. అలాంటి చోట ఈ కుండల్లో నీరు పోసి చల్లటి నీరు కనుక బాటసారుల సౌకర్యార్థం పెట్టి చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు ఆ నీరు దాగి ఎంత సేద తీరుతారో అంతటి పుణ్యఫలాలు లభిస్తుంది. అంతేకాదు వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులందరికీ కూడా పుణ్యలోకాలకి లభిస్తాయి. జలదానములు చేసిన వారు విష్ణులోకమునందుదురు.
చలివేంద్రం నేర్పరచుడిచే బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు చెంది వరములు నిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. అంతేకాకుండా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే దేవతలు, మన పితృదేవతలు కూడా, పితృదేవతలు అంటే మన ఇంట్లో చనిపోయినటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా సంతుష్టులై మనకు అనేక ఓపిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధపడిన వాడు నీడను కోరును, చెమట పట్టిన వాడు విసురుకొనుటకు విసనకరను కోరును. కాబట్టి చూడండి, మనకు బాగా దాహం అయిందనుకో, ఏమనిపిస్తుంది? ఫస్ట్ నీరు కావాలనిపిస్తుంది. అదేవిధంగా ఎండకు తట్టుకోలేకపోయామనుకోండి, మనం అప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడైనా చెట్టు కింద నీడ దొరుకుతుందేమో, నీడలోకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, నీడను కోరుకుంటాడు. అదేవిధంగా బాగా చెమట పట్టింది అనుకోండి, ఏం కోరుకుంటాం? చల్లగా విసనకర్ర ఉంటే బాగుండు. అంటే ఇప్పుడంటే ఇసురుకునే ఓపిక లేదు, ఫ్యాన్లు అవన్నీ ఉన్నాయి, ఒకప్పుడు అవన్నీ లేవు కదండి. లేదు, ఇప్పుడైనా కూడా మనం ఒక్కోసారి చూడండి, కరెంటు పోతుంది, దారిలో ఉంటాం, గాలి ఊపిరాడదు, ఒక పేపర్ తీసుకొనైనా విసురుకుంటాం. కాబట్టి మంచి మనకు చెమట పట్టినప్పుడు విసనకర్ర అవసరం అవుతుంది. కాబట్టి వైశాఖ మాసంలో కుటుంబ సహితుడైన బ్రాహ్మణునికి జలమును, గొడుగును, విసనకర్రను దానం ఇవ్వాలట. ఎందుకంటే దాహాన్ని తీర్చేటువంటి జలం. అట్లాగే విసురుకునేదానికి విసనకర్ర. అట్లాగే ఎక్కడికైనా మనం నడిచిపోవాలంటే ఎండల్లో ఎండ వేడిని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ నుండి కాపాడుకోవడానికి గొడుగు, ఛత్రం దానం చేయాలి. కాబట్టి వైశాఖ మాసంలో జలాన్ని, అంటే ఒక నీరు గల చల్లటి నీళ్లు పోసి ఆ చెంబుని, అట్లే గొడుగుని, విసనకర్రని దానం ఇవ్వాలట. నీటితో నిండిన కుంభాన్ని దానమియ్యవలేను. ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షి జన్మించును. చెప్పాను కదా ఇందాకనే, ఒక రాగి చెంబులో కానీ దేంట్లో చల్లటి నీళ్లు పోసి ఆ నీళ్లు నిండినటువంటి దాన్ని తీసుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అదేవిధంగా గొడుగును దానం చేయాలి. అదేవిధంగా విసనకర్రను దానం చేయాలి. ఎవరైతే ఈ జలదానాన్ని కనుక చేయరో వాడు చాతక పక్షిలాగా జన్మిస్తాడట అని చెప్తున్నాడు అనమాట. ఈ చాతక పక్షి అంటే ఏంటంటే, అది భూమి మీద ఉండేటువంటి నీటిని తాగదనమాట. భూస్పర్శ కలిగినటువంటి నీటిని తాగదు. అది మబ్బులు ఆకాశం నుంచి నీళ్లు పడతాయి చూడండి, భూమిని చేరక ముందరే తొలకరి చినుకులు పడేటప్పుడు ఆ నీటిని తాగే జీవిస్తూ ఉంటుంది అనమాట. అదీగాక అదంటే తొలకరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు తొలకరి చినుకులు పడతాయని చెప్పి. మన వాళ్ళు కూడా సామెత చెప్తుంటారు, మనం ఎవరి కోసమైనా కూడా బాగా చాతక పక్షిలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. కాబట్టి మనం కనుక ఇలాంటి దానాలు చేయకపోతే ఆ చాతక పక్షిలాగా జన్మిస్తాము అని చెప్తున్నాడు అనమాట. దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎవరైతే మంచి దాహంతో ఉంటాడో అలాంటి వానికి కనుక మనం మంచి చల్లటి నీళ్ళు ఇచ్చి మన దప్పిక కనుక తీర్చినట్లయితే అతనికి రాజసూయ యాగాలు అనేక చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ఎండకు డస్సిన వానికి బ్రాహ్మణునికి విసనకరతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభం నందును. ఎవరైతే బ్రాహ్మణుడు ఎండలో వచ్చి, అసలు బ్రాహ్మణుడు కానీ ఎవరైనా సరే ఎండతో అలిసిపోయి ఒక్కసారి నీరసంగా కూర్చొని ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని ఆదరించి పడుకోమని చెప్పి, లేదా ముందర మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి విసనకరతో విసిరి వాళ్ళ తాపాన్ని కనుక మనం తీర్చినట్లయితే అలాంటి వాడు పక్షిరాజుటువంటి గరుత్మంతుడిలాగా త్రిలోక సంచార లాభాన్ని పొందుతాడట. అట్లు జలమనీయని వారు బహు విధములైన వాతరోగముల నంది పీడితులవుదురు. ఎండకు డస్సిన వానికి విసరటకు విసనకరలేనిచో పైబట్టతో విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాహిత్యం అందును. ఒకసారి ఎండకు విపరీతంగా అలిసిపోయి ఒక్కసారి మన వాకులలో కూడా కూర్చుంటూ ఉంటారు ఎవరైనా సరే, ఇదిలో కడుదిరి పడిపోయి ఉంటారు, సమయానికి మన దగ్గర ఇసనకర ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన పమిడి చెంగుతో కానీ లేదా మన ఉత్తరీయంతో కానీ అతనికి విసిరి లేదా తడిపి అతనికి అట్లా చల్లగా విసిరి గనక అతని యొక్క తాపాన్ని కనుక తగ్గించినట్లయితే అలాంటి వారికి అన్ని పాపాలు నశించి విష్ణు సాహిత్యం లభిస్తుంది. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకరణిచ్చిరను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకం నందును. కాబట్టి మనం ఏ దానం చేసినా మన శక్తి కొద్దీ చేస్తాం, అంతే కదా. కాబట్టి భక్తితోటి తాటియాకు విసనకరణిచ్చినా కూడా మనకుండే పాపాలన్నీ కూడా పోయి బ్రహ్మలోకం కలుగుతుందట. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకరణియని వాడు నరకలోక బాధలు నంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. వెంటనే అలసటను పోగొట్టినట్టు ఆ విసనకరణి కనుక దానం చేయకపోతే నరకలోక బాధలు నుండి భూలోకమున చాలా పాపాత్ముడై జన్మిస్తాట. ఈ రోజులను బట్టి మనం ఏదైనా గుడికో ఎక్కడైనా విశ్రాంతి భవనాలకో ఒక ఫ్యాన్ అయినా దానం చేయొచ్చు, అది కూడా విసనకర్ర లాంటిదే. ఎందుకంటే ఫ్యాన్ వేస్తే ఇంకా 10 మందికి కూడా గాలి వస్తుంది కదా, కాబట్టి అలాంటివైనా దానం చేయవచ్చు. గొడుగులు దానం చేసినచో అధిభౌతిక అధిదైవిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును.
విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమియనివాడు నిలువ నీడలేని వాడై పిశాచ బాధపడును. ఎందుకంటే ఆ వేసవి తాపాన్ని రక్షించుకోవడానికి గొడుగు అనేటువంటి చాలా ఉపయోగపడుతుంది సామాన్య మానవులకి. డబ్బుల వాళ్ళతో కారులో పోతారు, లేని వాళ్ళు అట్లా కాదు కదా, నడిచేటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా తాపం కలుగుతుంది. కాబట్టి ఆ తాపాన్ని తగ్గించడానికి గొడుగును దానం చేస్తే చాలా మంచిది అని చెప్తున్నాడు. అలా గొడుగును కనుక ఎవరైతే దానం ఇయ్యరో అలాంటి వాళ్ళు నిలువ నీడలేని వాడే పిశాచాల్లాగా జన్మించి బాధపడతారట. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వారిని యమదూతలు తిరస్కరించి విష్ణులోకమును చేరును. కాబట్టి వైశాఖ మాసంలో పాదుకలు అంటే చెప్పులు, కాళ్ళు మండిపోతుంటాయి మనం అడుగు పెట్టాలంటే, నడవాలంటే. అలాంటి వాళ్ళకి ఇది ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి తీయాలండి. దానం చేయమన్నారు కదా అని బాగా ఉన్న వాళ్ళకి తీసుకుపోయి ఒక 10 గొడుగులు లేదా విసనకర అలాంటి వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఉండదు. ఎవరికైతే అవసరమో, ఎవరైతే కొనుక్కోవడానికి శక్తి లేదో, ఎవరైతే అనాథలుగా ఉంటారో అలాంటి వాళ్ళకి కనుక ఎవరికైతే అవసరం ఉంటుందో, ఆర్తిగా ఉంటారో అలాంటి వాళ్ళకి దానం చేస్తే మనకి ఎక్కువ పుణ్యం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ చెప్పుల్ని కనుక దానం ఇస్తే వాళ్ళకి విష్ణులోకానికి పొందుతారట. మరియు ఇహలోకమున బాధలను పొందరు. మరియు మనం ఇక్కడ ఉన్నాం కదా ఈ లోకంలో, భూలోకంలో, ఇక్కడ ఎలాంటి బాధలు కూడా సంప్రాప్తించవుట. సర్వ సుఖములు నందును. చెప్పులు లేక బాధపడు వానికి, చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులు దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. ఎవరైతే చెప్పులు లేకుండా బాధపడుతూ ఉంటారు, చూస్తుంటారు కదా, నడుస్తూ ఉంటాడు, ఒక చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాడు, అలా బాధపడే వాళ్ళకి అయ్యా నాకు జత చెప్పులు ఏంటి అయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళకి కనుక మనం చెప్పులు కనుక దానం చేస్తే వాళ్ళు తర్వాత అనేక జన్మల్లో రాజుగా జన్మించడం జరుగుతుందిట, చక్రవర్తిగా జన్మించడం జరుగుతుందిట. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా, అలసట తీరినట్లుగా మండపము మున్నగు వారిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాడు. ఇంకా వెనకటి రోజుల్లో అంటే ఎక్కడికైనా నడిచి ప్రయాణం చేసేవాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో అక్కడక్కడ మండపాలు అంటే విశ్రాంతి భవనాలు అలాంటివి కట్టించేవాళ్ళు. అలాంటివి ఎవరైతే కట్టిస్తారో అలాంటి వాని యొక్క పుణ్యం చెప్పడానికి కూడా మాటల్లో కూడా అలవి కాదు, అంతటి పుణ్యం వస్తుందిట. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారిని బ్రాహ్మణుని ఆహారం ఇచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. ఈ వైశాఖ మాసంలో ఎండ తాపం ఎక్కువగా ఉంటుందని మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయానికి ఎవరైతే అతిథిగా వస్తారో, మన వాకిట్లో నిలబడితే బ్రాహ్మణుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఎవరైతే అతిథిగా వస్తారో అలాంటి వాళ్ళకి మనం ఆహారం ఇచ్చి ఆదరిస్తే, వాళ్ళకి అంత అన్నం పెట్టి కానీ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ యొక్క తాపాన్ని, ఆకలి బాధలు తీరిస్తే అనంత పుణ్యం కలుగుతుందిట. అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తి కలిగించు దానములలో అత్యుత్తమము. మనకి ఏ దానం తృప్తి కలిగిస్తుందండి? అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది అంటారు. ఎందుకని? మనం అన్నం పెడతాం, అతన్ని కడుపు నిండింది అనుకోండి, ఇంకా తినలేడు. అమ్మా చాలమ్మా, తృప్తిగా భోంచేశానమ్మా, ఇంకొద్దమ్మా అంటాడు. అదే నువ్వు బంగారం కానీ మిగతా ఎన్నైనా ఇవ్వండి, తృప్తి అనేది ఉండదు. ఇంకా అయ్యండి, ఇంకా అయ్యండి అంటాడు. అన్నం అనుకోండి, ఒకసారి పెట్టాం, కడుపు నిండా పెట్టాం, ఇంకా కడుపు నిండింది అనుకోండి, కొంతసేపటి వరకు అతనికి ఆకలి కాదు, అమ్మ చాలమ్మా, తృప్తిగా భోంచేశానమ్మా అంటాడు. కాబట్టి దానాలన్నింటిలోకెల్లా ఏ దానం గొప్పది అంటే అన్నదానం గొప్పది. కావున అన్నదానంతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యం అనంతము. ఎవరైనా సరే దారిలో పోతూ ఉంటారు, అనుకోకుండా మధ్యాహ్నం సమయానికి వస్తారు, అతన్ని రమ్మని చెప్పి కూర్చోమని చెప్పి అతనికి అంత అన్నం పెడితే, అతని యొక్క ఆకలిని తీరిస్తే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది. అంతేకాదు చూడండి, ఎవరికైనా సరే మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా మీరు బంగారం, బట్టలు ఎంతైనా పెట్టండి. బట్టలు పెట్టామనుకోండి, 1000 రూపాయలు చీర పెట్టారే, 400 చీర పెట్టారు, 500 చీర పెట్టారే అంటారు. అదే అన్నం పెట్టారనుకోండి కడుపు నిండుగా, ఇంకా కడుపు నిండిందమ్మా, చాలా తృప్తిగా భోజనం పెట్టావమ్మా, చాలా తృప్తిగా తిన్నానమ్మా అంటాడు. అతను కూడా సంతుష్టుడైపోతాడు. కాబట్టి దానాలన్నింటిలోకెల్లా కూడా అన్నదానం చాలా గొప్పది. దానివల్ల వచ్చేటువంటి పుణ్యం కూడా చాలా అనంతం, మాటలతో చెప్పడానికి అలవి కానటువంటిది. ఆకలి గలవానికి భార్యా సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మొన్నగనేవి ఇష్టములు కావు. చూడండి, ఒక్కోసారి మనకు కూడా ఎవరికైతే బాగా మంచి ఆకలి వేస్తుంది అనుకోండి, అప్పుడు అబ్బా ఇల్లు కావాలా, లేదా ఇంకో కోరికో, లేదా ఇంకో భార్య సుఖమో, లేదా ఇంకొకటి మంచి చీరలు కావాలా, ఇలాంటివి కలుగుతాయా? ఏమనిపించదు. ముందర ఎవరైనా అన్నం పెడితే వాళ్ళు కడుపు మండిపోతుందో బాగా అనుకుంటాం. కాబట్టి ఈ అన్నదానం అనేది చాలా గొప్పది. కానీ ఆకలి తీరిందనుకో, అప్పుడు మళ్ళీ అవన్నీ కావాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందర ఏమనిపిస్తుంది? అన్నం కావాలి, ఆకలి తీర్చేటువంటి అన్నదానమే అత్యంత
గొప్పది. అనగా అన్నము భార్య మున్నగు వారి కంటే, అన్నం అనేటువంటిది భార్య మున్నగు వారి కంటే కూడా చాలా ముఖ్యమైనది, ప్రశస్తమైంది. అట్టి అన్నదానము అన్ని దానాల కంటే కూడా చాలా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి దానాలన్నింటిలోకెల్లా కూడా అన్నదానం గొప్పది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మన ఇంటికి ఎవరైనా సరే, బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా సరే, ఆదరంతో అంత అన్నం పెట్టడం గొప్పతనం. అంతేగాని విసుక్కుంటూ నువ్వు పంచపక్ష పరమాణాలు పెట్టినా ఫలితం ఉండదు. లేదు ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అని కూడా అనుకోకూడదు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి ఆప్యాయతగా ఆదరంతో మనం భోజనం పెట్టడం అనేది ప్రతి గృహస్థుని యొక్క ధర్మము. కావున అన్ని దానాల్లో సమానమైన దానము, అన్నదానంతో సమానమైనటువంటి దానం ఇంకొకటి లేదు. ఇంత ముందర లేదు, ఇంకా ఉండదు కూడా, భవిష్యత్తులో కూడా ఉండదు. దేంతో? అన్నదానంతో సమానమైనటువంటి దానం అనేది ఇంతకు ముందర రోజుల్లో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అంటే అన్ని దానాల కంటే ఏ దానం గొప్పది? అన్నదానమే గొప్పది అని చెప్పి దీని గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా వైశాఖ మాసమున అలసిపోయినటువంటి బాటసారికి కానీ, బ్రాహ్మణునికి కానీ జలదానము, ఛత్రదానము, వ్యజనదానము అంటే విసనకర్ర, పాదుకాదానం అంటే చెప్పులు, అన్నదానము మున్నొగనవి చేయని వారు పిశాచమై ఆహారము దొరక్క తన మాంసాన్నే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కాబట్టి ఎవరైతే ఈ వైశాఖ మాసంలో జలదానం, ఛత్రదానం, విసనకర దానం, అన్నదానం లాంటివి చేయడో అతడు ఏంటంటే తర్వాత చనిపోయిన తర్వాత పిశాచమై తన మాంసాన్ని తనే తినేటువంటి దుస్థితికి చేరుకుంటాడట. కావున అన్నదానము మునుగునవి యథాశక్తిగా చేయవలేను. రాజా, అన్నం పెట్టిన వాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వారిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానమే సర్వోత్తమైన దానమని మెచ్చున్నారు. కాబట్టి భూలోకంలోనే కాదు, అన్ని లోకాల్లో కూడా ఏ దానం గొప్పది అంటే అన్నదానమే గొప్పది అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. చూడండి, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినటువంటి అన్నదాతలు మాత్రమే. కన్నంతులకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు కాబట్టి మనల్ని పోషించాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. కానీ అన్నదానం చేసి జీవితాన్ని నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. కానీ కొందరు చూడండి, చదువుకునే పిల్లలు కూడా ఇంతకు ముందర రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాళ్ళు, వాళ్ళ అబ్బాయికి అంత అన్నం పెట్టేవాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళు తల్లిదండ్రుల కంటే కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు అన్నదానం చేశారు కదా, ఒక అబ్బాయికి జీవితాలు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, అంత అన్నం పెట్టారు, అది చాలా గొప్పది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తారు, వాళ్ళకి పెట్టడం తల్లిదండ్రుల యొక్క నైతిక బాధ్యత. అలా కాకుండా ఏమి సంబంధం లేనటువంటి వాళ్ళు అంత అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్టు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. చూడండి, అన్నదానం చేసి జీవితాన్ని నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే కూడా చాలా గొప్పవాళ్ళు, నిర్వ్యాజమైనటువంటి ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతే. ఎవరు నిజమైన తల్లి తండ్రి అంటే ఎవరైతే అన్నాన్ని పెడతారో, అన్నదానం చేస్తారో అలాంటి వాళ్ళే నిజమైన తల్లి తండ్రి. మనం కూడా చూస్తుంటాం, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా అన్నదానం చేయడం జరుగుతుంది. చూడండి, హాస్పిటల్స్లో కానీ అక్కడక్కడ అనేక మంది రోగులు వచ్చి ఉంటారు. హాస్పిటల్స్కి అనేక మంది రోగులు కూడా వచ్చి ఉంటారు. ఒక్కోసారి పాపం వాళ్ళకి టయానికి భోజనం దొరకదు. అలాంటి చోట్ల నేను కూడా చాలా చోట్ల గమనించాను. మధ్యాహ్న సమయానికి కొంతమంది వచ్చి అన్నదానం చేయడం జరుగుతుంది. అది చాలా పుణ్యకార్యం, వాళ్ళకు కూడా చాలా అవసరం అనమాట. అది ఎందుకంటే ఆ సమయంలో మంచి ఆకలిగా ఉంటారు, వాళ్ళు ఎక్కడికో పోయి తినాలా, పేషెంట్ వదిలిపెట్టి పోలేరు. కాబట్టి అలాంటి అవసరమైనటువంటి వాళ్ళకి ఆ అన్నదానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము, సంతోషకరమైనటువంటి విషయము. వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగిస్తూ వాళ్ళు తిని కమ్మగా పెట్టారమ్మా, ఎంత మంచి వాళ్ళమ్మా, మీరు కలకాలం సుఖంగా ఉండాలమ్మా అని ఆశీర్వదించారనుకోండి, తృప్తి పొందారనుకోండి, దానివల్ల మనకు కూడా ఎంతో సంతోషం లభిస్తుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. మనం ఎన్ని కొనుక్కున్నా ఎన్ని చేసినా కూడా అంత ఆనందం లభించదు అనమాట. వాళ్ళు తిని అబ్బా మాకు సంతృప్తిగా ఉందమ్మా, నీ వల్ల ఈరోజు నా ప్రాణం నిలబడిందమ్మా, పొద్దుటి నుంచి అన్నం లేదమ్మా అన్నారనుకోండి, అది మనకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది అనమాట. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు. కాబట్టి ఎవరైతే అన్నం పెడతారో అలాంటి వాళ్ళు సర్వదేవతల యొక్క స్వరూపమైనటువంటి వ్యక్తి అనమాట. సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే సర్వదేవతలు,
సర్వధర్మములు కలుగునని భావము. కాబట్టి ఏదైతే మనం అన్నదానం చేస్తావో దానివల్ల మనం అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్యం, అన్ని దానాలు చేసినంత పుణ్యం, అన్ని పుణ్యకార్యాలు చేసినంతటువంటి పుణ్యము కూడా లభిస్తుంది అని చెప్పి ఈ అన్నదానం యొక్క ప్రాశస్త్యాన్ని విశేషంగా ఈ వైశాఖ మాస పురాణంలో 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అంటే వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దప్పిక కొన్న వాళ్ళకి మంచినీరు, అదేవిధంగా ఎండకి చెమట పట్టేటువంటి వాళ్ళకి విసనకర్ర, పాదుకులు, చెప్పులు ఎండలు నడుస్తుంటే కాళ్ళకు మండిపోతాయి కాబట్టి వాళ్ళకి విసనకర్ర, అలాంటివి కనుక దానం చేస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అవసరాన్ని గమనించి చేయాలన్నమాట. కాబట్టి వైశాఖ మాసాలు ఇవన్నీ అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి మేర ఎవరికైతే అవసరం ఉంటుంది, దాన్ని చెప్పినట్టుగా హాస్పిటల్లో పేషెంట్లకి అలాంటి వాళ్ళకి వాళ్ళ శక్తి కొద్దీ అన్నదానము, జలదానము ఇవన్నీ కూడా దానం చేసి సర్వ సుఖాలు పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైశాఖ పురాణం 2వ అధ్యాయం సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.